ఇటువంటి ఒక సైతాన్ అంటే క్రైస్తవ భాషలో దేవుడిని వ్యతిరేకించేవాడిని సైతాన్ అంటారు. ఆయన క్రైస్తవుడు అయితే దాన్ని సైతానికి తీసుకోవాలి. హిందువుకైతే హిందూ ధర్మ కర్తల అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి అదే ధర్మస్థ ఆ క్షేత్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇటువంటి విష సంప్రదాయము విషం రోజు చిమ్మే విధంగా ప్రతిరోజు ప్రచారంలో ఉండటం కోసం ప్రచారం కోసం మాట్లాడుతున్న వ్యక్తిని ఆయన చిత్కరించే రోజులు రావాలని, ఇటువంటి నమ్మద్దని, కరుణాకర్ చేసేటన్ని బూటకపు మాటలు మాట్లాడని బూటకపు చేస్తలు లేనిటని కల్పించి తీసుకొచ్చి పెడుతున్నాడని చెప్పి అందరు భక్తులకు చేస్తున్నాడు. ఆయన గురించి ఎక్కడ మీడియాలో ప్రచారం వచ్చినా అది దాన్ని అంత మాత్రం తీసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన ఒక బూటకపు వ్యక్తి కాబట్టి ఆయన చేసినవన్నీ కూడా మీకు విశదీకరించి చెప్పాను. ఇంకా ఆయన ఏదో చెప్తే ఆయన చెప్పినంత మాత్రం ఆయన ఏదో పెద్ద ధార్మికవేత్తో లేకుండా ఒక పెద్ద ప్రవచనకర్తో ఆయన చెప్పినట్టు ఎన్ని పెద్ద సూక్తులు అవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. భక్తులకు అందరికీ కరుణాకరుడు అనేవాడు వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర వైభవాన్ని తగ్గించడం కోసం ఏర్పడిన ఒక వ్యక్తి. వెంకటేశ్వర స్వామికి ఏ విధంగా వైభవాన్ని నిత్యం ఎందుకు తీరుతున్నాను ఈ మాట అంటే, గతంలో ఈ ప్రభుత్వం వెంకటేశ్వర వైభవాన్ని తగ్గించడం కోసం అంజనాద్రి కొండ 7 కొండలు ఒక భాగమైన అంజనాద్రి కొండలో ఆంజనేయ స్వామి జన్మస్థలం అక్కడ కట్టించాలని 100 కోట్ల గుడి కట్టించింది కేవలం వెంకటేశ్వర వైభవం తగ్గించాలని చెప్పి తీసుకున్న దుర్మార్గపరి చర్య ఈ కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి తీసుకున్న చర్య. అక్కడ కాదు కిష్కిందలోని మఠాధిపతులు ఆంజనేయ స్వామి జన్మస్థలం కిష్కింద అని చెప్పి మఠాధిపతులు అంతా చెప్పినా పని కట్టుకొని బోర్డు రిజర్వేషన్ చేసి 100 కోట్లు బడ్జెట్ ఇచ్చి కొండపైన అక్కడ ఆంజనేయ స్వామి జన్మస్థలం కట్టించడం అంటే కేవలం వెంకటేశ్వర వైభవం తగ్గించడం. ఇటువంటి కుట్రల్లో భాగమైన కరుణాకర్ రెడ్డి వెంకటేశ్వర వైభవాన్ని నిరంతరం పని కట్టుకొని ఎట్లా తగ్గిద్దామా, గతంలో 2 కొండలు చేసి జీవో తీసుకొచ్చినట్లుగా ఆ విధంగా తీసుకొచ్చే వ్యక్తిని హిందూ సమాజం కానీ వెంకటేశ్వర భక్తులు కానీ ఏమాత్రం దీన్ని పట్టించుకోవాల్సిన పని లేదు, పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు, అసలు మనిషిగా చూడాల్సిన పని లేదు అని చెప్తాను. గత 5 రోజులుగా మీకు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం రాకుండా ఒక విగ్రహం గురించి, ఒక రాయి, శిల్పం, విగ్రహం 3 కూడా తేడా తెలియని ఒక వ్యక్తి కర్మో దురదృష్టమో వెంకటేశ్వర స్వామి భక్తులు చేసుకున్న పాపమో తెలియదు. కానీ ఒక వ్యక్తి ఆ విగ్రహం అంటే ఏంటో, శిల్పం అంటే ఏందో ఆయన చాలా సందర్భాల్లో ఆయన తెలుగు భాషా సంవత్సరాలు వాటి గురించి చెప్పినా దాని గురించి నేను లోతుకు వెళ్ళదలుచుకోలేదు. దానికి కొనసాగింపుగా నిన్న సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు మీ ముందు తీసుకొస్తాను. రాకేష్ దలాల్ అనే ఒక వ్యక్తి, బహుశా కరుణాకర్ రెడ్డి దగ్గర బంధువో చుట్టమో లేకుంటే ఆ జాతికి చెందినవాడో తెలియదు, కానీ ఆయన వేసిన పిటిషన్ ఏంటంటే మొఘల్ సామ్రాజ్యంలో విగ్రహాన్ని తల నరికేశారు, ఆ విగ్రహానికి పునర్వైభవం కల్పించాలి, ఆ విగ్రహం వైష్ణవమూర్తికి సంబంధించిన విగ్రహము, ఆ విగ్రహాన్ని కల్పించడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ డైరెక్షన్ ఇవ్వండి అని పిటిషన్ వేస్తే ఇది నిన్న సాయంత్రం వెలువడిన తీర్పు నేను చెప్తున్నాను. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారు ఏం చెప్పారంటే, నీకు వైష్ణవ భక్తి మీద అంత భక్తి ఉన్నవాడి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ చేయక్కర్లేదు, ఈ తీసుకుని మీ ఇంట్లో పెట్టుకొని పూజలు చేసుకొని వైష్ణవమూర్తి కదా నువ్వు కొలుచుకో, నువ్వు నిజంగా హిందూ సాంప్రదాయాల పట్ల అంత భక్తి విశ్వాసాలు నమ్మకము అవన్నీ కలిగినప్పుడు ఈ విగ్రహం తీసుకుని తలమడం తీసుకొని చేసి మీ ఇంట్లో పెట్టుకోవాలి చెప్పినారు. వీటన్నిటికీ కరుణాకర్ చెప్పిన వాటికి ఇదే సమాధానం. నువ్వు 25 సంవత్సరాలుగా పడిపోయిన అక్కడ విగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నావు, నువ్వు విగ్రహం కాదు, అది స్క్రాప్. శిల్పం చెక్కేటప్పుడులో చాలా స్క్రాప్ వస్తుంది, కొన్ని కాళ్ళు పోతాయి, కొన్ని మోహం సరిగ్గా రాదు, కొన్ని తలలో. సంస్కృత విద్యా విశాలయంకు వెళ్ళే గేట్ ముందర చూస్తే మీకు కొన్ని కాళ్ళు చేతులు కూడా కనిపించేటి ఈ రోజు కూడా నమూనాలు డెబ్రీస్ రూపంలో ఇంకా పడున్నాయి. అట్లా వచ్చిన ఒక శిల్పం పూర్తిగా చెక్కని శిల్పాన్ని తీసుకొచ్చి మహావిష్ణు అవతారానికి అపచారం జరుగుతుంది, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్తిగా బాధ్యతారహితంగా ప్రవర్తిస్తుంది అని చెప్పి నిన్న పూలదండ వేసి కొబ్బరికాయ కొట్టి హార్ట్ ఇచ్చి చేసిన కరుణాకర్ రెడ్డి గారు సుప్రీంకోర్టు చెప్పిన విధంగా
ఆ విగ్రహాన్ని మీ ఇంట్లో తీసుకుపోయి గుర్రాలు కట్టే ప్లేస్లో గుర్రాలు తీసేసి ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టి అక్కడ మీరు ప్రతిష్ఠ చేసి పూజలు చేసి నైవేద్యాలు చేసి ప్రతిరోజు చేస్తే మీరు నిజమైన హైందవ ధర్మ పరిరక్షకుడు నేను కూడా ఒప్పుకుంటాను. శభాష్ కరుణాకర్ రెడ్డి గారు అని చెప్పండి. ఎందుకంటే మీరు నిన్న ఎక్కడో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నాకు రాజకీయాలు ముఖ్యం కాదు, హైందవ ధర్మ పరిరక్షణే ముఖ్యం, నేను రాజకీయాల గురించి నాకు అవసరమే లేదు. అంత హైందవ ధర్మ పరిరక్షణ చిత్తశుద్ధి కలిగిన మీరు ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా మీ ఇంట్లో పెట్టుకొని అక్కడ నిత్య కైంకర్యాలను చేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా విగ్రహాల గురించి నేను మళ్ళీ పదే చాలామంది మాట్లాడడం, దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇది 25 సంవత్సరాల నుంచి పడిన విగ్రహం కాదు, అది ఒక శిల్పంలో స్క్రాప్ పడిన శిల్పము. అది ఆయనకు బాగా తెలుసు. కేవలం ఇది రాజకీయ లబ్ధిలో చేయాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన విషయం కనుక ఈ విధంగా తీసుకొస్తున్నాను. ఈ దేశంలో చాలా ఆలయాలు ఉన్నాయి. ప్రతి ఆలయానికి ఒక పాలక మండలి ఉంటుంది. కొన్ని వేల పాలక మండళ్ళు ఉన్నాయి. అత్యంత ప్రాచీనత కలిగింది, అత్యంత విలువ కలిగిన పాలక మండలి తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ దేశ చరిత్రలో ఇప్పటివరకు కూడా ఆ పాలక మండలిలో పనిచేసిన ఏ అధ్యక్షుడు కానీ, చివరికి సభ్యుడు కానీ, చివరికి తిరుపతిలో ఉన్న గంగమ్మ గుడి చైర్మన్ కానీ సభ్యుడు కానీ అదే దేవస్థానం పైన విమర్శన చేసిన ఒక్కడంటే ఒక్కడు కూడా ఇంతవరకు దేశ చరిత్ర లేదు. అది ఒక్క కరుణాకర్ రెడ్డికే చెందుతుంది ఆ ఖ్యాతి. ఏ పాలక మండలి అధ్యక్షుడిగా సభ్యుడిగా వెలగబెట్టిన కరుణాకర్ రెడ్డి గారే ఆ దేవస్థానం గురించి నిరంతరం పని కట్టుకొని విమర్శలు చేస్తూ కూర్చుంటే తన ఒక్కడే చిత్తశుద్ధి కలిగిన నీతి నిజాయితీకి పూర్తిగా అర్థం పలికే విధంగా అధ్యక్ష పదవి చేసినారని చెప్పి ఆయన చెప్పుకుంటున్న కరుణాకర్ రెడ్డి గారు మిగతా వాళ్ళు పనిచేసిన పాలక మండలి అంతా క్లీనర్కి ఎక్కువ, స్వీపర్కి తక్కువ, దళారికి ఎక్కువ, బ్రోకర్కి ఎక్కువ, ఇటువంటి నీచమైన పదాలు పడుతుంటే అది నీ సంస్కారానికి వదిలేస్తాను. ఎందుకంటే భాష గురించి, మనిషి విలువల గురించి అత్యధికంగా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మాట్లాడే ఏకైక వ్యక్తి మీరు. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, వెంకటేశ్వర స్వామి భక్తులు విగ్రహాలపైన వ్యాపారం చేసిన గనుడు ఎవడన్నా ఉన్నా అంటే కళ్యాణోత్సవాల విగ్రహాలపైన కరుణాకర్ రెడ్డి గారు. భాష పైన చేసిన విగ్రహాలు ఎవరన్నా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు. సాంప్రదాయాల పట్ల పైన వ్యాపారం చేసిన గనుడు ఎవరన్నా ఉన్నా అంటే కరుణాకర్ రెడ్డి గారు. ఆచారాల పట్ల వ్యాపారం చేసిన వాడి టికెట్లు ఎవరన్నా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు. కార్పొరేట్ దళారీ అనేది వ్యవస్థను తీసుకొచ్చిన వ్యవస్థ ఎవరన్నా ఉన్నారంటే కరుణాకర్ రెడ్డి గారు. వీటన్నిటికి చెప్పిన మాటలు ప్రతి మాటకు నేను కట్టుబడి ఉన్నానని చెప్తాను. కార్పొరేట్ దళారీ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చింది? 7 దర్శనంలో మీ పాలక మండలిలో నేను కూడా భాగస్వామ్యం కనుక, నేను కూడా సభ్యుడి కనుక 7 టికెట్లు ఆఫ్లైన్లో, ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో కొన్ని వందల టికెట్లు జరుగుతుంటే పట్టుకునే నాకు ఎలాంటి బెదిరింపులు వచ్చాయో నాకు తెలుసు. ఆఫ్లైన్లో టికెట్లు కొనుక ఎన్ని కోట్ల రూపాయలు ఆ వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు అని మీకు అందరికీ తెలుసు, ఆయనకు తెలుసు. విగ్రహాల ముసుగులో కళ్యాణోత్సవం, విగ్రహాల ముసుగులో దేశంలోనే కాకుండా ఈరోజు విదేశాలు కూడా తీసుకొచ్చి ఏ విధంగా తీసుకొచ్చారో, ఎటువంటి విగ్రహాలు తీసుకెళ్ళి కళ్యాణోత్సవం చేశారో మీకు తెలుసు. తాళిబోట్లు కళ్యాణోత్సవం పెడితే ఎన్ని తాళిబోట్లు మాయమవి, ఎంతమంది జంటలకు వివాహమైనాయో మీకు తెలుసు. ఇంత మాట్లాడుతున్న విగ్రహాలపైన మీకు ఇంత చిత్తశుద్ధి కలిగిన మీకు తరిగొండ వెంగమామ విగ్రహం కొండపైన ఉంటే, తరిగొండ వెంగమామకు ఎస్వి అన్నప్రసాదం క్యాంటీన్ ఉన్నప్పుడు ఎస్వి అన్నప్రసాదం ఉండాలి, అక్కడ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం వాడి క్యాంటీన్ పెడితే తీసుకొచ్చి ఏదో మీ వంశస్థులకు సంబంధించిన వాళ్ళు ఉండాలి కాబట్టి తరిగొండ వెంగమామ అన్నమామ ప్రసాదం అని పెడితే ఆ తరిగొండ అంగమామ సంబంధించిన విగ్రహం అయిపోతే తిరుమలలో అంటే గుర్తుకు రాలేదా? అన్నదానం ప్రసాదం పేరు వెంకటేశ్వర అన్నదాన ప్రసాదం పేరు తీసేసి తరిగొండ వెంగమామ పెట్టావే. నీకు తరిగొండ వెంగమామ అక్కడ విగ్రహం ఉంది, ఆ తరిగొండ వెంగమామ దేవస్థానం చేసిందని చెప్పి ఆమెకు ఆ విగ్రహాన్ని కట్టించడమో, అక్కడ గుడి కట్టించడమో, లేకుంటే ఇంకేదైనా చేయడమో, పూజలు చేయడమో ఎందుకు గుర్తుకు రాలే? కేవలం రాజకీయం కోసం దేవస్థానాన్ని వాడుకోవటం ఎందుకంటే దుర్మార్గమైన విషయం. వెంకటేశ్వర స్వామి నగలు గుడి దాటి ఒక బ్రహ్మోత్సవాలతో బయటికి ఎప్పుడు రాకూడదు.
అటువంటి సమస్త నగలన్నీ తీసుకొచ్చి బ్లాక్ బాక్స్లో ప్యాక్ చేసి తిరుపతి తీసుకొచ్చి ఎగ్జిబిషన్ పెట్టాలని ఒక దుర్మార్గమైన ఆలోచన మీకు తప్ప నుంచి ఎవరికైనా వచ్చిందా? ఎంతమంది ఎంత ఎంత పోరాటం చేసామో దాన్ని ఆపాలని చెప్పి వెంకటేశ్వర స్వామి కాపాడుతున్నాడు. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో దగ్గర నుంచి వచ్చి అవన్నీ ఆ బ్లాక్ బాక్స్లన్నీ బయటకు వెళ్ళడానికి లేదని చెప్పంటే ఆ నగలు లోపలికి వెళ్ళాయి. ఆ నగలు ఆ రోజు బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెడితే తిరుపతిలో పెట్టాలని పెట్టి చేసింటే ఆ నగలు ఎన్ని వచ్చేటో ఎన్ని పోయేటో ఎన్ని వాటి ప్లేస్లో వెరైటీ వచ్చిండేటో భగవంతుడికి ఎరుక. ఇటువంటి ఆచారాన్ని తొంగలో దక్కిన మీరు ఈరోజు మాట్లాడటం అంటే ఇంకా దానికి ఏం చెప్పాలో నిరంతరం 9 సంవత్సరాల పాలక మండలిలో పనిచేసిన వ్యక్తి ఇదే 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 వ్యాపకంగా నేను ఈ సందర్భంలో చెప్తున్నా. ఆయన చెప్పుకుంటున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన ఏదో ముఖ్యుడిగా ఆయన చెప్పుకుంటున్నాడు. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో నేను ఒక ముఖ్యుడిగా పనిచేసిన వ్యక్తిగా నాకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈయనకి ఎంత విలువ ఉందో నాకు తెలుసు. ఈయన చెప్పుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఈయనకున్న విలువ ఏంటో నాకు తెలుసు. నాకు తెలిసిన సంగతి ఆయనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మీరు ముఖ్యమంత్రి కావాలని ఆశలు పడుతున్నారు, ఆరాటపడుతున్నారు, తప్పు లేదు. ఇటువంటి వాళ్ళు ఇటు హిందూ జాతో సైంధవ జాతో శంకర్ జాతో తెలియని వాళ్ళు హిందువుల గురించి హిందూ దేవాలయాల గురించి నిరంతరం పని కొట్టుకొని ఈ విధంగా దారుణాతి దారుణమైన విషయాలు మాట్లాడుతూ ఉంటే మీరు చూసి చూడనట్లో లేకపోతే చూసి ఆయన ఎంకరేజ్ చేస్తున్నట్లో మీరు మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా మీరు హిందువుల ఓట్లు సాగలుగుతారో మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గుర్తు చేస్తున్నారు. మీరు తెలిసి కరుణాకర్ ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసి వెంకటేశ్వర భక్తుడు అనేవాడు ప్రతి ఒక్కడికి జగన్మోహన్ ప్రోత్సాహంతో కరుణాకర్ ఇటువంటి దురాఘాతలకు పాల్గొడుతున్నాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆలయం పైన దాడికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరే కానీ ఈ దేశంలో ఎటువంటి చివరికి గంగమ్మగుడిలో పనిచేసిన పాలక మండలి సభ్యుడు కూడా గంగమ్మగుడి ఆలయం గురించి మాట్లాడితే కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవము నేను ఇన్ని మాట్లాడుతున్న ఆయన నిరంతరం ఏంటయ్యా ఇది? ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయం మాట్లాడడం నాకే సిగ్గుగా ఉంది. నువ్వు రోజు గురించి మాట్లాడితే ఎన్ని కేసులు వచ్చినా భయపడడం, ఎన్నిసార్లు జైలుకు పంపించినా భయపడడం. నిన్ను జైలుకు పంపించి నీపైన కేసులు పెట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఇటువంటి భ్రష్టు పట్టించే వాళ్ళని తీసుకొచ్చేస్తే వీళ్ళని అంత ఈజీగా వదిలేస్తే హిందూ సమాజం కానీ వెంకటేశ్వర భక్తులు కానీ వాళ్ళ మనోభావాలు ఎంత తీవ్రంగా ఆవేదన గురవుతాయో లేనిటి కల్పిస్తే నువ్వు మాట్లాడుతున్నావు. కోట్ల మందికి కల్తీ నెయ్యితో కల్పించిన లడ్లు ఇచ్చావే, కోట్ల మందికి. మీ ప్రభుత్వంలో మీ పాలక మండలి సభ్యులు వాటి గురించి మాట్లాడేందుకు? కోట్ల మంది భక్తులు తిన్నారు కదా ప్రసాదాలు, అది ఏ జంతువులతో మీరే చెప్పాలి. వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? మేము కల్తీ నెయ్యి కాలేదు ఎందుకు మాట్లాడడం? వాటి గురించి చెప్పవే. మాట్లాడితే ఆయన దళారి అంటావు, ఈయన స్వీపర్ అంటావు, వాడి బ్రోకర్ అంటావు, ఇవన్నీ చేసి మాట్లాడటం ఇదా? దేవస్థానంలో ఒక అధ్యక్ష స్థానంలో పనిచేసిన హుందాగా ఉండండి ఎన్నిసార్లు మీ ద్వారానే చెబితే హుందాతనం పోయి దిగజారి మాట్లాడుతున్నావు కదా. నీ దిగజారితనం ఎంత దూరం వచ్చిందంటే రౌడీయిజం ఎంత తారస్థాయి తీసుకొచ్చామంటే మీకు చెప్తాను ఉదాహరణగా. ఒకప్పుడు తిరుపతిలో వెంకటరమణ ఎలక్షన్స్ నిలబడితే పోయి కొట్టావు. చిరంజీవి ఎలక్షన్స్ నిలబడితే కెన్సర్ చోట్ల పోయి దాడి చేశావు. నా పైన పాలక మండలి సభ్యుడు కొన్నప్పుడు బూతులు పాలక మండలిలో పట్టించి నా పైన ఎస్సీ కేసు పెట్టాలని ప్రయత్నం చేశావు. ముద్రగడ పద్మనాభం ఆవేశపరుడు కానీ అవినీతిపరుడు కాదు. ఆయనకు మాకు కాపులకు బలిజల మధ్య చిచ్చు పెట్టడానికి నువ్వు వెళ్ళి సంఘటన తీసుకొచ్చి కాపుల మీటింగ్లో నువ్వు పక్కన కూర్చొని మాట్లాడి ఇవన్నీ తీసుకొచ్చింది నువ్వు. మీ ప్రభుత్వానికి పాప ముద్రగడ పద్మనాభం కాపు చేత గుర్తుపెట్టుకునే వ్యక్తి. మా మధ్యలో చిచ్చు పెట్టావు, ఆయన సర్వనాశనం అయిపోయాడు, ఆయన హెల్త్ బాగాలేకపోయావు. దాసనారాయణ ఇంటికి వెళ్ళావు, దాసనారాయణ నువ్వు జగన్మోహన్ ఇంటికి వెళ్ళావు, నీ ఆశీస్సులు కావాలన్నా. అదే దాసనారాయణ మహావీర్ హాస్పిటల్లో చచ్చి బతుకు పెట్టుకుని బట్టి 1000 రూపాయలు కూడా నువ్వు తీసుకెళ్ళి ఇవ్వలేకపోయినాడు నువ్వు కానీ నీ జగన్మోహన్ రెడ్డి కానీ. కాపు అధికారులను వరుస పెట్టుకొని పేరు పెట్టుకొని పనిచేస్తున్నావే. గతంలో పనిచేసిన ప్రభాకరన్ నీచంగా మాట్లాడావు. నిన్నలాగా మనం వచ్చి ఎస్పీగా వచ్చిన సుబ్బరాయుడు గురించి రాకముందే ఆయన గురించి ఎన్నెన్నో మాట్లాడావు. ఖండాంతరాలు కూడా తీసుకొచ్చి నేను వదిలిపెట్టమని చెప్పి మాట్లాడాను. మీరు చేసే గంజాపరాలకు అడ్డుపట్టాడనా? గంజాపరాలు అరికట్టాడనా? నిన్నటిదాకా పనిచేసిన ఒక ఐఏఎస్ టాపర్
మీరు అవినీతి కుర్రాలు చేసి ఆమె జీవితం సర్వనాశనం చేసి జైలు పాలు చేసి ఆమెను అన్ని విధాలు వాడుకొని మీ ప్రయోజనాలు వాడుకొని ఈ పూట ఆమె చీర గురించి ఆమె జుట్టు గురించి ఆమె విగ్గుల గురించి మాట్లాడుతున్నావే సంస్కార హీనుడుగా ఉండేంతకన్నా నీకన్నా ఇంకోటి ఉంటాడా? ఒక స్త్రీ గురించి అంటే ఈయన పూర్తి అర్థం ఏంటంటే ఒక సామాజిక వర్గం పట్ల నీకున్న నీ అంత సమాజ చులకన భావం. కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి మీకు చెప్తున్నా, ఏ సామాజిక వర్గం అయితే పవన్ కళ్యాణ్ నిన్న హైందవ ధర్మం గురించి సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఎలక్షన్స్ అంతా పవన్ కళ్యాణ్ 4 భార్యలు 5 భార్యలు 3 భార్యలు అని రకరకాలుగా మాట్లాడి ఇప్పుడు పవనానంద స్వామి ఏం చేస్తున్నాడు అంటే ఈ సామాజిక వర్గం పట్ల నీకు అంత చులకన భావమా? సామాజిక వర్గం ఏం చేయలేదనే మా సామాజిక వర్గానికి కూడా చెప్తున్నా, కాపు బలిజా తెలగ అందరికి కూడా ఇన్నాళ్ళు కొట్టుకొని వచ్చాము రిజర్వేషన్లు అది కావాలి మాకు ఇవన్నీ అక్కర్లా, రిజర్వేషన్ కాదు, రిజర్వేషన్కి అంత నీచ స్థితిలో ఎవరు లేరు సామాజిక వర్గం. ఇటువంటి దుర్మార్గులు మనకు యూనైటెడ్ లేకుండా పోయి ఈ విధంగా అయిపోయింది. ఇప్పటికైనా సమాజ వర్గం మేలుకోవాలి, సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గులు పక్కన పెట్టాలి. ఈ సమాజ వర్గాన్ని గౌరవం ఇచ్చిన వాళ్ళంత వరకు పదవులు ఉండాలి, గౌరవం లేని వాళ్ళు పక్కన తీసి పడేద్దాం. ప్రలోభాలకు కావద్దండి, గురి కావద్దండి. అధికారులు ఈ విధంగా పనిచేసి చిత్తశుద్ధిగా పనిచేసి వాళ్ళ అవసరాలు కొడుకొని వాళ్ళని తీసి నడి రోడ్లో పారేసి వాళ్ళ చీరల గురించి విగ్గుల గురించి మాట్లాడుతుంటే వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మాట్లాడుతుంటే నేను చూస్తూ సహిస్తూ ఉండాలి. సామాజిక వర్గం ఒక పక్క హిందూ సంప్రదాయాలు దేవస్థానము ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి కాంచిన గుడిని నిరంతరం పని కట్టుకొని డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఒక పక్క ఒక సామాజిక వర్గం పని కట్టుకొని పేరెత్తి రోజుకు మాట్లాడుతుంటే సహిస్తూ కూర్చోవాలనా? ఇటువంటి దురాఘాతాలు ఆపండి, ఇటువంటి దుశ్చర్యలు ఆపండి. రాజకీయంగా చేయండి, చేత అయితే రాజకీయం చేయండి, చేత కాదు రాజకీయం వదులుకోండి. నువ్వు హిందువా క్రైస్తవ నిర్ధారించుకోవాలి. హిందువు కాదు క్రైస్తవ కాదు సంకట జాతి అంటే అది ఉద్దార్చుకో. లేకపోతే బ్రదర్ కరుణాకర్ రెడ్డి నేను చెప్తున్నాను, నువ్వు అలియాస్ కరుణామయుడు లాగా అయిపోతున్నావు. 1.5 సంవత్సరం పాలక మండలి వచ్చినప్పటి నుంచి మాట్లాడుతున్నావు. పాలక మండలి ఆయన బిఆర్ నాయుడు రాకముందు ఏమని మాట్లాడావు? ఆయన కొడుకులు ఆయన డ్రగ్స్ వ్యాపారం చేస్తున్నాడు, ఆయన రాకుండా ఆ రోజు కొన్ని నిరోధపడ్డాను. నాకు బిఆర్ నాయుడు అంటే బంధువు కాదు, చుట్టం కాదు. ఒక పాలక మండలికి అధ్యక్షుడు వచ్చాడు, అధ్యక్షుడిని గౌరవించేవాడు. నువ్వు అధ్యక్షుడు ఉన్నప్పుడు నిన్ను ఎవరైనా మాట్లాడితే ఇట్లా సహించావా? హిందూ దేవాలయాలు అంటే వెంకటేశ్వర దేవాలయం అంత దిగజారి నీకు వచ్చిందా? ప్రతి చిన్న విషయాన్ని తీసుకొచ్చి బుద్ధద్దలు చెప్పి మాట్లాడటం ఇది మంచి సంప్రదాయం కాదు. కరుణాకర్ రెడ్డి గారు 1.5 కాలం 1.5 ఒక పీరియడ్ ఒక అర్ధ పీరియడ్ 1.5 అధ్యక్షులు పనిచేశారు, 3 టర్మ్ పాలక మండలికి పనిచేశారు. మీరు చేసినట్టు అన్నీ చెప్పుకుంటూ పోతుంటే ఈ మీటింగ్ సరిపోదు. కానీ దయచేసి వెంకటేశ్వర స్వామిని గుడిని దృష్టిలో పెట్టుకోండి, గుడి పవిత్రతను దృష్టిలో పెట్టుకోండి, గుడి సంప్రదాయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఆ గుడి పైన వచ్చే రోజు కోట్ల మంది భక్తులు మనోభావాలకి మాత్రం దెబ్బతిలేకుండా మీ మొహాను ఉమ్మెత్తే పోసే పరిస్థితి తెచ్చుకోబాకండి. హిందువులు అనేవాడు వెంకటేశ్వర భక్తుడు అనేవాడు చీ కరుణాకర్ రెడ్డి తూ కరుణాకర్ అనిపించే పరిస్థితి తెచ్చుకోవద్దండి అని చెప్పి సవినయంగా వినయం చేస్తున్నా. నిత్యం కట్టుకొని మీకు విగ్రహం పైన మాట్లాడతావా, ఆచారాల పైన మాట్లాడతావా, భక్తుల పైన మాట్లాడతావా? వాడెవడో ఎగ్ బిర్యానీ తినాడని చెప్పి మాట్లాడటం, వాడెవడో ఇంకోటి డ్యాన్స్ చేసినాడని మాట్లాడటం, ఇవే నువ్వు చేయాల్సిన పనులు. నువ్వు చేసిన క్రీడలు చెప్పమంటావా? నువ్వు అధ్యక్షుడు ఉన్నప్పుడు క్రీడలు చెప్పమంటావా? గుడి వెంకటేశ్వర సాక్షాత్ కులశేఖర్ ఎదురుగా కూర్చొని నీకు కావాల్సిన ఒక సన్నిహితురాలను తీసుకొని మోకాళ్ళ నొప్పులు కూడా దిండు కూడా పెట్టుకొని 3 గంటల సేపు కూర్చోటానికి ఏకాంతం కూర్చోటానికి ఎక్కడ ప్రదేశమే కనిపించలేదా? నువ్వా పవిత్రత గురించి ఈరోజు మాట్లాడుతున్నావు, వదిలేస్తున్నావు. మంచిది కాదు. కరుణాకర్ రెడ్డి గారు దేవుడితో పెట్టుకున్నాడు, నువ్వు చేసిన పాపానికి మహానుభావుడు రాజశేఖర్ ఇదే కొండల్లో కలిసిపోయాడు. నేను వెంకటేశ్వరాన్ని ప్రార్థిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఏమి జరగకూడదు, జగన్మోహన్ రెడ్డి అటువంటిది కలగకూడదని నేను వెంకటేశ్వరాన్ని మనస్సాక్షిగానే కోరుకు. ఎందుకంటే నువ్వు ఎవరు నీ పేరు ఎవరు చెప్పుకొని ఎవరైతే రిప్రజెంట్ చేస్తున్నాడో ఆ మనిషి చేసే అరాచకాలు, వెంకటేశ్వర పని చేసే ప్రచారం తప్పు ప్రచారం వల్ల ఆ బాధ ఆ శిక్ష మీకు పడకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. వెంకటేశ్వర స్వామి శిక్ష ఆ విధంగా ఉంటుంది కనుక ఇదే శిక్ష చేసిన తర్వాత నిన్నలాగా మనం చూసిన ధర్మారెడ్డి పాపం ఏ విధంగా నష్టపోయాడు. ధర్మారెడ్డి అవినీతిపరుడు కాదు, కేవలం ఇలా ప్రలోభాల్లో పడి వీళ్ళు చెప్పినట్టు ఎన్ని అరాచకాలు చేసి ఏ విధంగా నష్టపోయాడో చూసాం. ఎన్ని వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు ఆయన సన్నిధిలో జరిగినాయి.
ఈయన చేసే పాపాలకి, ఈయన చేసే ఇటువంటి చర్యలకి ఆయన బలి కాకూడదు. ఆయన ఉండాలి, 4 కాటపాటు రాజకీయాల్లో ఉండాలి. నేను కూడా ఆ పాటలో పనిచేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ప్రభుత్వం గుర్తించాలి, దీనిపైన ఇటువంటి వాటి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి, కఠినంగా అణచివేయాలి. ఎందుకంటే ఇది కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం. ప్రతిరోజు నిత్యం ప్రెస్ను పిలిచేది, మాట్లాడటం, ప్రతిరోజు గురించి ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడటం, పని కట్టుకొని ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి మాట్లాడటం, ఇది మంచిది కాదు. ఇటువంటి ఆపాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.